ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు పొన్నం వివేక్ అజారుద్దీన్లు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ కుటుంబం యూపీఏ ప్రభుత్వాలు చేసిన సంస్కరణల వల్ల ప్రపంచంలో భారత్ ముందుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2004లో పేదల కోసం సోనియా గాంధీ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరును తొలగించడం కుట్రపూరితమైన నిర్ణయమన్నారు మంత్రి వివేక్. గాంధీ పేరు తొలగింపునకు నిరసనగా అన్ని గ్రామాలలో ప్రతి ఒక్కరూ గాంధీ ఫోటోలతో నిరసన తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2014లో గ్రామాలతో పాటుగా పట్టణాలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ విస్తరిస్తామని చెప్పినట్లు పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. పోయేటువంటి పరిస్థితి నుంచి నివారించాలంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం చట్టాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించడం, ఎక్కడికి వలసలు పోకుండా తిండి లేక ఇబ్బంది పడి పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి కాపాడి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ పథకం నిరాటంకంగా కొనసాగుతూ 2014 ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో ఇది గ్రామీణ ప్రాంతాలకే కాదు పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. నిజంగా ఒకవేళ ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేసి ఉంటే బాగుండే. కానీ దాన్ని మెల్లమెల్లగా స్లో పాయిజనింగ్ చేస్తూ కిల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఇటీవల పూర్తిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంకు సంబంధించినటువంటి పథకం యొక్క ఆలోచన విధానం, ఏ నిరుపేదలకైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% బాధ్యత వహించి చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40% 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటి, అదేవిధంగా మన జాతిపిత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం శాంతియుతంగానే సాధిస్తామని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద జాతిపితగా గౌరవించుకునేటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ఎలా మరి రామ్జీ అనే పేరు మీద పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. టెంపుల్స్ ఆఫ్ ఇండియా అంటే ఆ రోజులలో పబ్లిక్ సెక్టర్ ని స్థాపించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దాని తర్వాత బాక్రా నంగల్ డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ దేశంలో స్థాపించిందంటే ఆ ఒక విజన్ తోని ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు. వారు గరీబీ హటావో అని చెప్పి ఆ స్లోగన్ ప్రారంభించి బీద ప్రజలకు నిజంగా ఆ రోజులలో ఎస్సీస్ కి అసైన్మెంట్ భూములు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లులు కట్టించడము అవన్నీ కూడా కాంగ్రెస్ టైంలో ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరగడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఐటీ రెవల్యూషన్ ఏదైతే ఈ దేశం ఈ రోజులలో అడ్వాంటేజ్ వచ్చిందో ఇండియాకి అదంతా కూడా ఒక ముందు ఆలోచనతోని ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత బీసీస్ ఎస్సీస్ కి మహిళలకు వారికి కూడా ఒక చోటు కల్పించాలని చెప్పి పంచాయత్ రాజ్ యాక్ట్ ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మంచి లేనప్పుడు ఆ రోజులలో ఎకనామిక్ రిఫార్మ్స్, ఈ రోజు ఈ దేశము 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిందంటే ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.